హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే వచ్చి 54, ఎపిసోడ్ వచ్చి 55 అన్నమాట. ఈరోజు శ్రీజ ఎలిమినేట్ అయింది, ప్లస్ కెప్టెన్సీ టాస్క్ కూడా జరిగింది. అది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. స్టార్టింగ్ నైట్ చూపిస్తారు. ఇది దివ్య నిఖిత, తనుజ, మాధురి గారు పండుకుంటే మాధురి గారు దివ్య నిఖిత మాట్లాడుకుంటుంటారు. తనుజ ఇది శ్రీజ గురించి అన్నమాట. శ్రీజ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఓటింగ్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత బిగ్ బాస్కి వచ్చినాక కొంచెం నెగిటివ్ అయింది, తగ్గింది ఓటింగ్, అందుకే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ రాగానే తను ఒక్కొక్కరిని టార్గెట్ చేసింది. ప్లస్ నాకే కత్తి ఎందుకు ఇచ్చిందంటే నా 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 గురించి బయట ఆడియన్స్కి అందరికీ తెలియాలి అని చెప్పి, ప్లస్ నేను ఎలా నామినేషన్ చేస్తా, ఫెయిర్గా చేస్తానా అన్ఫెయిర్ నామినేషన్ చేస్తానా అని చెప్పి నాకు కత్తి ఇచ్చింది. ప్లస్ అంతేకాదు నా గురించి టార్గెట్ చేస్తూ బయట మిమ్మల్ని ఒకళ్ళు అడిగారు, మీరెవరో కూడా తెలియదు, మీ పేరు ఎవరో కూడా తెలియదు అనే కొంచెం వెటకారంగా డీక్రేజ్ చేస్తూ మాట్లాడింది. అంతేకాదు సంచాలకుగా కూడా నన్నే కావాలని ఎంచుకుంది. ఎందుకంటే నేను బర్నీ గారికి సపోర్ట్ చేస్తే అప్పుడు నన్ను ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేసింది. అందుకే నేను తెలుగుగా శ్రీజాకే ఇచ్చానని చెప్పి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఓటింగ్లో నాకు తెలిసి అమ్మాయికి నెగిటివ్ అయి ఉంటుంది. నన్ను టార్గెట్ చేయడం, తనుజాని టార్గెట్ చేయడం, వీళ్ళందరితో గొడవలు పడడం, అది నెగిటివ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఓటింగ్లో లీస్ట్ ఉంటుంది అని వీళ్ళు నైట్ మాట్లాడుకుంటారు. తను ఇది దివ్య నిఖిత అండ్ మాధురి గారు కొంచెం వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది. తర్వాత మార్నింగ్ సాంగ్, డ్యాన్స్ అదంతా అయిపోయాక కొంచెం ఫన్, అంటే ఇది మాధురి గారు నిద్రపోతారు కదా, అది నాకు తెలిసి ఇక్కడ కుక్కల సౌండ్ వేయక్కర్లేదు. ఎందుకంటే మాధురి గారు కళ్ళు తెరిచిన తర్వాత బిగ్ బాస్ కుక్కల సౌండ్ వేశాడు. ఏదో వాంటెళ్ళి కామెడీ క్రియేట్ చేయాలని చేసినట్టు అనిపించింది. అది ఇక్కడ కొంచెం ఫన్ అవుతుంది. ఇంకా తర్వాత బిగ్ బాస్ అందరిని లైన్లో నిల్చోబెట్టి అనౌన్స్ చేస్తారు. ఆడియన్స్ ఓట్లతో ఎవరు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు, ఎవరు హౌస్లో ఉంటున్నారు అన్నప్పుడు బాస్ ఓపెన్ చేస్తే శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది. అక్కడ ఎమ్మటే తనుజ శ్రీజ దగ్గరికి వెళ్ళి, సారీ ఇన్ని రోజులు నీకు ఎందుకు మాట్లాడలేదంటే, నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, అందులో నువ్వు నామినేట్ చేసిన కోపంలో ఉన్నావు కదా, కొంచెం అది తగ్గినాక మాట్లాడదాం అనుకున్నాను, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు అని చెప్పి హగ్ చేసుకొని సారీ చెప్తుంది. ఇంకా కళ్యాణ్ దగ్గరికి వచ్చి నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, అవి గుర్తుంచుకొని ఆడు అని చెప్పి శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోగానే తనుజ అంటది సోఫాలో కొంచెం బాధపడుతూ, ఇక్కడ ఎవరికి పర్సనల్ కోపాలు ఏమీ ఉండవు, ఓన్లీ గేమ్ పరంగానే కోపాలు ఉంటాయి అని చెప్పి మాట్లాడితే, ఇక్కడ మాధురి గారు కూడా ఉంటుంది, పర్సనల్ కోపాలు ఎందుకుంటే ఇక్కడ ఏమైనా ఆస్తి తగాదాలా, గేమ్ అంటే అప్పటికప్పుడు గొడవలు, అప్పటికప్పుడు కలిసిపోవడాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత ఇది కెప్టెన్సీ ఎంచుకుండేది అన్నమాట. బర్నీ గారు సేవ్ అయ్యారు కాబట్టి ఆడియన్స్ ఓట్లతో బర్నీ గారు కెమెరాకు థ్యాంక్స్ కూడా చెప్తారు ఆడియన్స్కి. ఇంకా సేవ్ అయ్యారు. బర్నీ గారిని కెప్టెన్ కంటెంటర్ని ఎంచుకోమంటారు 5గురిని. అయితే ఆయన ఏం చేస్తాడంటే, ఆల్రెడీ ఇంతవరకు కెప్టెన్ కాని వాళ్ళను అని చెప్పి ఎంచుకుంటారు. దాని ముందు ఏమంటాడంటే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ రండి అంటాడు. అక్కడ మిగతా వాళ్ళు అట్ అవుతాడు. బిగ్ బాస్ చెప్పింది హౌస్లో అందరిలో కదా, మళ్ళీ సపోర్ట్ చేసిన వాళ్ళని అనింది అని చెప్పి బాధపడతారు. అక్కడ సంజన గారు కూడా బాధపడి నా దగ్గరకు వచ్చి అడగలేదు, శ్రీజ వచ్చి అడిగింది, అందుకే నేను ఆయనకు శ్రీజకు సపోర్ట్ చేశానని అంటది. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళినాక తనుజ, బర్నీ గారు అండ్ దివ్య నిఖిత, సాయి శ్రీనివాస్ అండ్ నిఖిల్, ఈ 5గురు ఉంటారు. ఇక్కడ ఇమాన్యుల్ని కూడా అడుగుతారు, మీరు అందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కదా, అందుకే కెప్టెన్ కాని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను, ఒకవేళ నీకు ఇమాన్యుల్ నీకు అవ్వాలని ఉంటే చెప్పు, నేను డ్రాప్ అవుతాట, లేదు అన్నా నువ్వు తీసుకుని నేనేమో కరెక్ట్ అంటాడు. కానీ ఇమాన్యుల్ మళ్ళీ సంజన గారి దగ్గరికి వెళ్ళి కొంచెం నెగిటివ్గా మాట్లాడుతారు, అది మార్చుకోవాలా. ఇంకా అనౌన్స్ చేసినాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటుంటారు అన్నమాట. వాళ్ళని ఎందుకు సెలెక్షన్ చేయలేదు, ఇది కరెక్ట్ విధానం కాదని. ఇక్కడ రీతు చౌదరి అంటే, నేను ఆ కలర్స్ టాస్క్లో వాళ్ళకే సపోర్ట్ చేశాను, అది ఇదని, ఆయన నాకు మాట ఇచ్చిండు, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తాను, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ లోపల ఇమాన్యుల్ సంజన గారికి చెప్తుంటారు. ఇదంతా అయిపోయి ఇంకా గొడవ ఇది. ఇక్కడ ఏమైందంటే, బెండకాయలు వచ్చి ఎన్నో రోజులైనాయంట, పాడైపోతున్నాయంట. ఇక్కడ తనుజ ఏమంటే, బెండకాయ వేపుడు చేస్తాను చపాతీల కంటే. ఇక్కడ నేను కళ్యాణ్ ఏమంటాడంటే, చపాతీలలోకి బెండకాయ వేపుడు బాగోదు, ఆలు ఫ్రై చేయండి, అది బాగుంటుంది, ఆలు కూర అని అంటది. ఇక్కడ ట్రిగర్ ఎక్కడైతుందంటే, రీతు చౌదరి వల్ల ట్రిగర్ అవుతుంది. అసలు నువ్వా రేషన్ మేనేజర్వి, కళ్యాణ్ రేషన్ మేనేజర్, మొత్తం వాడినే అలింది అనేసరికి కోప్పడుతుంది, బాగా సీరియస్ అవుతారు. లైవ్లో ఏమవుతుందంటే, వీళ్ళు కామెడీగా ట్రై చేస్తారు, అది చెప్తుంది రీతు చౌదరి, అరే నువ్వు వారం నుంచి ఆ పిల్లలు కామెడీనే కదా చేసేది, నువ్వు ఎందుకు అంత సీరియస్ అయినావు అంటే, నేను యాడ్ అయినా, నేను కూడా కామెడీగానే ట్రై చేసా, ఆమె సీరియస్ అయిందని. అంటే వీళ్ళు ఫన్ వేలో ట్రై చేయాలని చెప్పి ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తారు.
అది ఫన్ కాస్త సీరియస్ అవుతుంది. ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఆపుతాడు. ఫన్గా అనుకున్నది సీరియస్ ఎందుకు చేస్తారు అని. దానికే రివ్యూలు ఇంకా వేరే రివ్యూలు అయితే తెలుగోడు విన్నరు సత్తా చాటిండు. ఏందో తెలుగు వర్సెస్ కన్నడ, మళ్ళీ ఆమెకున్న ఫ్రెండ్స్ అందరు కన్నడ వాళ్ళే. వేస్తే చాలు ఇదే రోజు ఏం పోయిన సీజన్లో కన్నడ వాడికే కదా సపోర్ట్ చేసింది. అయితే వస్తే చాలు ఇంకా ఆమెకు నచ్చకపోతే సార్ తెలుగు వర్సెస్ కన్నడ. ఇంకా అప్పుడు పుష్ప ఎందుకు వేరే లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడం, ఓన్లీ ఒక్క తెలుగులోనే రిలీజ్ చేయొచ్చు కదా. ఏమన్నా అంటే చాలు ఊరికి ప్రోమో చూసి నెగిటివ్ చేసేస్తారు మనిషిని. అక్కడ లాస్ట్లో మళ్ళీ కెప్టెన్ టాస్క్లో తనుజకి హెల్ప్ చేశాడు. వాళ్ళు కలిసిపోయినారు. వీళ్ళు ప్రోమో చూసి వాయిస్ చేస్తారు. మన అప్పుడు కూడా అంతే. డీమన్ పవన్ కళ్యాణ్ని తీసేయగానే వెన్నుపోటు అది ఇదని ప్రోమోలు చేసి ఎపిసోడ్ చూడగానే అదేం మోసం కాదు, అది ఏం కాదని మాట్లాడారు. ప్రోమోలు చూసి ఏది నిర్ణయించకూడదు. నేను అందుకే ప్రోమో రివ్యూలు ఎప్పుడు చేయను. ప్రోమో ఒకటి ఉంటుంది, ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అక్కడ క్లియర్గా చెప్తే బెండకాయలు అక్కడ ఆల్రెడీ కాకరకాయ ఏదో కూర పడేశారంట ఇంతకుముందు. కానీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, పడేయకూడదు, ఏది ఫుడ్ వేస్ట్ చేయకూడదు, చేస్తే వీళ్ళకి ఫుడ్ తక్కువ పంపుతాడు. అది ప్రతి సీజన్లో జరిగేది. అందుకని తను ఏమనేది బెండకాయలు పాడైపోతున్నాయి అవి చేసేద్దామని. ఇక తర్వాత మళ్ళీ కలిసి ఉల్లగడ్డలు కూడా పాడైపోతున్నాయని చెప్పి ఉల్లగడ్డలు చేసేస్తారు. పాడైపోతున్నాయనే కదా అక్కడ క్లియర్గా చెప్పింది. అక్కడ రేషన్ మేనేజర్ అవుతుంది. మొన్నటిదాకా దివ్య నిఖిత రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఒక్క మాట అనలేదు కళ్యాణం. మిగతా వాళ్ళు రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ తనుజ ఉన్నప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండు? అక్కడ క్లియర్గా అంటది రీతు చౌదరి, వారం నుంచి వీడు కావాలనే చేస్తుండు, ఇరిటేట్ చేస్తుండు అని. అక్కడ తనుజ కూడా అంటది వారం నుంచి ఇరిటేట్ చేస్తుండని. మొన్న కూడా అంతే ఉల్లిపాయ దొంగతనం చేసి కావాలని ఆట పట్టిస్తాడు. అక్కడ వాళ్ళు ఏదో ఫన్గా చేసుకుంటుండు. వీళ్ళేమో తెలుగోడు కన్నడవాడు మనోడు వచ్చిండు మగోడు విన్నర్ మెటీరియల్ అనేస్తాడు. విన్నర్ మెటీరియల్ అయితే రమ్యని ఎందుకు నామినేట్ చేయలే? ధైర్యంగా పోయి సంజన గారిని సేఫ్ రీజన్స్ పెట్టి ఎందుకు నామినేట్ చేసిండు? సేఫ్ గేమ్ కాదు అది. ఊరికి ప్రోమోలు చూసి అన్ని తప్పుగా అనుకుంటే ఇంకా ఆ గొడవ అయిపోయాక మళ్ళీ ఇది టీ గొడవ రీతు చౌదరిది. ఇక్కడ తనుజాని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ దివ్య నిఖిత సీరియస్ అవుతారు. ఇద్దరికి గొడవ అవుతుంది. మళ్ళీ టీ ఇచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత కెప్టెన్స్ టాస్క్ బీన్ అయితే ఈ సపోర్ట్ టాస్క్. ఇక్కడ దివ్య నిఖిత అందరిని అడిగింది, తనుజ అడగలేదు, ఎక్కువ మందిని అడగలేదు. ఎందుకంటే లాస్ట్ 2లో అడుగుదాం అనుకుంది అనుకుంటా. ఒకరిని సాయిని అయితే అడిగింది, చేస్తా అని చెప్పి మళ్ళీ హ్యాండ్ ఇచ్చి లాస్ట్లో వేరే మాట మారుస్తాడు. అందుకే తనుజ ఏంటంటే ఎక్కడ ఉన్నాయి అక్కడే చెప్పేస్తుంది. అంటే బ్యాక్కి వెళ్ళి మాట్లాడుకోవడం కాకుండా ఆన్ ది ఫేస్ మాట్లాడేస్తుంటుంది అన్నమాట. అందుకే కోపంలో అన్నీ అక్కడే అనేసేసింది. నువ్వు బాగా మోసం చేసినావు సాయి, నేను నీకు 2 సార్లు సపోర్ట్ చేశాను. అక్కడికి రీత ఆపుతుంది. అంటే నేను నిజమే మాట్లాడుతున్నా అంటుంది. రియల్గా తనుజ నిజమే అక్కడ అడుగుతుంది లైవ్లో సాయిని. ఇక్కడ సంచాలక్గా రామరాతుడు అయితే ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే సంజన గారు ఇక్కడ నిఖిల్ ఇద్దరు సాంగ్ అయిపోయిన తర్వాత ఎక్కుతారు. నిఖిల్ ఎక్కడు, సంజన గారు సాంగ్ అయిపోయినాకే ఎక్కుతాడు. కానీ ఇక్కడ రామరాతుడిని అడుగుతుంది. దానికి ముందు రామరాతుడిని నిలబడితే నేను చెయ్యను, నేను దివ్య నిఖితకి హెల్ప్ చేస్తాను, బన్నీ గారికి సపోర్టు అని అంటాడు. దాంతో తనుజ వెళ్ళిపోతుంది. అక్కడ క్లియర్గా అర్థమైంది. ఇది ఇక్కడ బన్నీ గారు డబల్ స్టాండ్ ఉంటే అటు ఉండాలి ఇటు ఉండాలి, ఎక్కకుండా మధ్యలో ఉన్నాడు. అది కాదు తను నా తరపున టాస్క్లు ఆడింది అంటే నేను కూడా ఆడుతా అన్నా కదా, నాకు ఇవ్వలేదు కదా అంటే ఏం మాట్లాడు. అప్పుడప్పుడు సాంగ్ అయిపోతుంది. ఇక్కడ తనుజ కూడా చాలా ఏడుస్తుంది అన్నమాట. లాస్ట్ మినిట్లో నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అది ఇది. ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఏదో పాత గొడవలు పెట్టుకొని ఆ నామినేషన్లో అన్నది కదా అందుకే నేను సపోర్ట్ చేయను అది ఇదని. సుమన్ శెట్టి కూడా చేయలేదు. అది ఎందుకు మొన్నటిదాకా తిరిగిండ్రు. లాస్ట్ మినిట్లో అందరూ ఏం రీజన్ చెప్తున్నారంటే తను అంటే ఫైర్ అవుతుంది, వాయిస్ ఎక్కువ రేజ్ చేస్తుంది అని గౌరవ్ కూడా అంటాడు. అయితే దివ్య నిఖితనే కదా నోరు మూసుకో స్టార్టప్ అన్నది గౌరవ్ని. మళ్ళీ దివ్య నిఖితకి చేసిండ్రు. అంటే వీళ్ళకు మనుషులు అరవకూడదు, ఈసుకు ప్రేమగా మాట్లాడాలా. అలా ఇదంతా అయిపోయినాక ఇది బన్నీ గారు మాట్లాడుకుంటారు. తనకు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కిస్తుండ్రు, అందరూ ఆ మాటలు ఎక్కిస్తుండ్రు, అది ఇదని మాట్లాడతారు. ఎవరి గురించి అనేది క్లియర్గా చూపించలేదు. ఇక్కడ మామూలుగా బయట సోఫాలో కూడా తనుజ ఉన్నప్పుడు రీతులా దాని ముందు వీళ్ళది టెన్నర్స్ హౌస్ ఉండేది కదా, దాన్ని ఒక గార్డెన్ లాగా ఏదో సోఫాలు వేసి కుర్చీలేసి అన్నీ పెట్టారన్నమాట. బాగుంది. అది ఓపెన్ చేయించారు. ఇంకా తనుజ అంటుంది పాపం వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఇది చేయడానికి అది ఇదని. ఇంకా తర్వాత ఇక్కడ బయట కూర్చొని రీతు మాధురి గారితో చెప్తే, ఇక మాధురి గారు ఇంతకుముందు ఒక మాట అంటారు, చూసావా నువ్వు అందరితో ఎగ్గేసుకొని పోయి మాట్లాడతావు, ఇప్పుడు చూడు చివరికి వచ్చేసరికి ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు అది ఇదని. తర్వాత ఇక్కడ బయట సోఫాలో కూర్చున్నప్పుడు ఇలా మాధురి రీతు కూడా అంటుంది, నాన్న అత్త బాబాయ్ మీ అన్న తమ్ముడు వీళ్ళెవ్వరు తమకు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ రీతి కూడా ఒక మాట అంటుంది,
అందరూ భరణి సపోర్టర్సే, అందుకే భరణికి దివ్యానికిత ఇష్టం కదా, అందుకే దివ్యానికితకి సపోర్ట్ చేశారంటే ఏం తనుజ అంటే ఇష్టం లేదా, ఏమైనా తనుజ ఎనిమియా, ఏమైనా భరణికి ఆపోజిట్ పోయిందా అని అడుగుతుంది. ఇంకా లాస్ట్లో ఇక్కడ అడిగితే ఇక్కడ తనుజ సీరియస్ అవుతుంది. నాకు ఎవ్వరు లేరు, ఎటువంటి బాండింగ్స్ లేవు, నేను అక్కడే చెప్పాను, నాకు ఎటువంటి బాండింగ్స్ లేవు అది ఇదని గట్టిగా చెప్పేస్తుంది. మీరు కూడా నాకేం బాండింగ్ కాదు, జస్ట్ ఫ్రెండ్సే, ఉంటే ఉండాలి లేదా వెళ్ళిపోండి అని వాళ్ళని కూడా అంటుంది, రీతు వాళ్ళని. ఇంకా నైట్ వీళ్ళు పండుకున్నాక మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు, హౌస్లో ఇంకా ఏ బాండింగ్స్ పెట్టుకోకూడదు, ఇండివిజువల్గా గేమ్ ఆడాలి అది ఇదని మాట్లాడుకుంటారు. తర్వాత మా మాధురి గారు మళ్ళీ ఇమాన్యుల్తో ఏదో భయపెడుతున్నట్టు ఏదో చేస్తారు. ప్రజెంట్ అయితే ఇది జరిగింది. ఇంకా తనుజ అయితే ఫిక్స్ అయింది, ఎటువంటి బాండింగ్స్ పెట్టుకోకూడదు, గేమ్ని ఇండివిజువల్గా ఆడాలి, ఎవరి మీద హోప్స్ పెట్టుకోకూడదని అని చూడాలని నెక్స్ట్ నుంచి ఎలా గేమ్ ఆడుతుందో. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించింది, అన్ఫెయిర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రేపు ఎవరు నా ఎలిమినేట్ అవుతుండ్రో కూడా నేను అప్డేట్ ఇస్తాను, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే రామ్ రాథోడ్ సంచాలకుగా కరెక్ట్గా ఫెయిర్గానే చేశాడు, అన్ఫెయిర్ చేశాడో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం పక్కా కొట్టండి, వీడియో చూస్తున్నారు, లైక్ కొడితే నాకు కొంచెం ఎక్కువ ప్రమోట్ అవుతుంది వీడియో. బాయ్.